హలో వెల్కమ్ ట్రేడింగ్ ఆన్ తెలుగు. ఈరోజు విక్స్ గురించి డిస్కస్ చేద్దాం. విక్స్ అంటే ఏంటి, అసలు విక్స్ వల్ల ఉపయోగం ఏంటి, విక్స్ ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఆప్షన్ బయ్యర్స్ ఏ విధంగా విక్స్ ని చూడాలి, ఆప్షన్ సెల్లర్స్ ఏ విధంగా విక్స్ ని చూడాలి. విక్స్ అంటే ఏంటి అంటే వోల్టాలిటీ ఇండెక్స్. ఓకే, వోల్టాలిటీ ఇండెక్స్ మనం నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఇండియన్ మార్కెట్స్ లో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి ఇండియా విక్స్ చూడాలి. ఓకే, ఇండియా విక్స్ చూడాలి. ఇండియా విక్స్ ని మనం ట్రేడింగ్ వ్యూలో లేదు మనకున్న బ్రోకర్స్ ఏదైతే మనం యూజ్ చేస్తామో దాంట్లో సెర్చ్ చేసి యాడ్ చేసుకోవచ్చు. నేను ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ మాత్రం తప్పకుండా చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అదే విధంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను కామెంట్ బాక్స్ లో అండ్ డిస్క్రిప్షన్ లో జీరో బ్రోకరేజ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇండియా విక్స్ యాడ్ చేస్తున్నాను, కాకపోతే రిమూవ్ చేసి ఇంకోసారి యాడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు సింపుల్ గా ఇండియా విక్స్ అని టైప్ చేశాను. టైప్ చేస్తే మనకి ఇక్కడ వచ్చింది, ఇది ఒక ఇండెక్స్. ఓకే, దీనికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి వీటికి నెగిటివ్ కోరిలేషన్ ఉంటుంది అండ్ దాని గురించి కూడా మనం వీడియోలో మాట్లాడదాం. ఇండియా విక్స్ నేనైతే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత వీక్లీ టైం ఫ్రేమ్ లో పెట్టాను. వీక్లీ టైం ఫ్రేమ్ లో ఎందుకు పెట్టాను అంటే మీకు ఉపయోగపడుతుంది. డెఫినెట్ గా కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ చూస్తే మనకి ఇక్కడ చూడండి, అప్ సైడ్ కి 87 కు వెళ్ళింది, డౌన్ సైడ్ కి 3 4 5 10 ఇలా మనకు వచ్చింది. ఇక్కడైతే మేబీ ఇది గ్లిచ్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఇది అప్ సైడ్ కి వెళ్ళగలదు, డౌన్ సైడ్ కి వెళ్ళగలదు. ఓకే, ఎప్పుడు అప్ సైడ్ కి వెళ్తుంది అంటే మార్కెట్ లో ఈవెంట్స్ జరిగినప్పుడు అంటే ఇప్పుడు సపోజ్ ఎలక్షన్స్ జరిగాయి, మనకు రిజల్ట్స్ తెలియదు. సో ఆ టైంలో ఏమవుతుంది అంటే విక్స్ అనేది ఒక డ్రాస్టిక్ గా అప్ సైడ్ కి వెళ్తుంది. ఓకే, నెగిటివ్ కోరిలేషన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నిఫ్టీ ఉంది, నిఫ్టీ అప్ సైడ్ కి మూవ్ అయింది అనుకోండి. ఓకే, అప్ సైడ్ కి మూవ్ అయింది, విక్స్ ఏం చేస్తుంది, డౌన్ సైడ్ కి మూవ్ అవుతుంది. ఓకే, బేసిక్ గా 100% టైమ్స్ కాదు, 100% టైమ్స్ కాదు, మనకి ప్రాబబిలిటీస్ కొంచెం ఎక్కువ అంతే. ఓకే, అండ్ దీనివల్ల ఇది 100% అని చెప్పి ఎక్కడ కూడా లేదు. ఓకే, ఇన్ కేస్ నిఫ్టీ డౌన్ సైడ్ కి వెళ్ళింది అనుకోండి. ఓకే, డౌన్ సైడ్ కి వెళ్ళింది అంటే విక్స్ అప్ సైడ్ కి వెళ్తుంది. వీటి రెండింటి మధ్య ఏముంది, నెగిటివ్ కోరిలేషన్ అయితే ఉంది. ఓకే, నెగిటివ్ కోరిలేషన్ ఉంది. సో విక్స్ పెరిగినప్పుడు ప్రీమియమ్స్ ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. ఓకే, విక్స్ పడిపోయినప్పుడు ప్రీమియమ్స్ ఆటోమేటిక్ గా పడిపోతాయి. ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళు, ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళకి ప్రీమియమ్స్ ఐడియా ఉంటాయి, రైట్? ప్రీమియమ్స్ అంటే ఏమి లేదు, ఇప్పుడు సపోజ్ నిఫ్టీ 22,750 దగ్గర ఉంది, మనం ఏ ప్రీమియం ని బై చేయడానికి ప్రిఫర్ చేస్తాం? ఎట్ ది మనీలో 22,800 ప్రీమియం బై చేసాం. సపోజ్ విక్స్ డౌన్ లో ఉంది అనుకోండి. ఓకే, సపోజ్ విక్స్ డౌన్ లో ఉంది అనుకుంటే 200 లో ఆప్షన్ ఉంది, సపోజ్ చెప్తున్నాను. విక్స్ అప్ సైడ్ కి మూవ్ అయింది అనుకోండి, ఇది 250 300 ఇలా వెళ్ళిపోతుంది. ఓకే, సింపుల్ గా నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, విక్స్ ప్రెసెంట్ ఎంత ఉంది? ప్రెసెంట్ విక్స్ అయితే మనకు 11.11 ఉంది, రైట్? 11.11 ఉంది. ఓకే, ఈ విక్స్ అనేది 11 ఉంది. ఇయర్ లో అంటే విక్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఇప్పుడు విక్స్ 11 ఉంది, మనకు ఇక్కడ నుండి 11% అప్ సైడ్ కి 11% డౌన్ సైడ్ కి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి ప్రెసెంట్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ప్రెసెంట్ రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మార్కెట్ 22,000 దగ్గర ఉంది, సో డౌన్ సైడ్ కి 11% పడే ఛాన్స్ ఉంది, అప్ సైడ్ కి 11% పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పి విక్స్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, విక్స్ పెరగొచ్చు, డెఫినెట్ గా విక్స్ పెరగొచ్చు, బట్ ఇయర్లీ ఓకే. బట్ మనం మంత్లీ ట్రేడ్ చేసే వాళ్ళం, మంత్లీ స్ట్రాంగిల్స్ చేస్తాం. సో మనం మంత్లీ ఎంత పర్సెంట్ పెరుగుతుంది, ఎంత పర్సెంట్ పడుతుంది అనేది ఎలా తెలుసుకోవాలి అంటే సింపుల్, వెరీ సింపుల్. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తే బేసిక్ గా చెప్తున్నాను, మరి డీప్ గా అవసరం లేదు, బేసిక్ గా చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ √12 తీసుకోండి. ఓకే, √12. √12 అంటే ఏంటి? మనకు ఇయర్ లో ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 మంత్స్ ఉంటాయి. ఇయర్ లో 12 మంత్స్ ఉంటే మనకి 1 మంత్ కావాలి. ఓకే, సో నేను √12 తీసుకున్నా. √12 తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది, రైట్? 3.46 అనే వాల్యూ వచ్చింది. దీన్ని కాపీ చేసుకున్నాను. ఓకే, దీన్ని కాపీ చేసుకున్నాను. ఇప్పుడు విక్స్ ఎంత ఉంది? కరెంట్ విక్స్ ఎంత ఉంది? 11 ఉంది, 11.11 ఉంది. ఇన్ కేస్ మనకు విక్స్ అనేది 15 20 30 మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి 15 ఉంటే 15 తీసుకుంటాం, 11 ఉంది కాబట్టి 11 తీసుకున్నాం.
ఓకే. ఇండియా విక్స్ అనేది ప్రెజెంట్ 11.1111 ఉంది. సో డివైడెడ్ బై మనం ఇందాక తీసుకున్నాం కదా √12 వాల్యూ, దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసాం. ఇప్పుడు మనకు ఎంత వచ్చింది? 3.21 వచ్చింది. 3.21% అప్ సైడ్కి కానీ 3.21% డౌన్ సైడ్కి కానీ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి ప్రెజెంట్ కరెంట్ ఇండియా విక్స్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. ప్రెజెంట్ ఇన్ కేస్ విక్స్ అనేది 15 ఉంది, అప్పుడు ఏం చేస్తాం? డివైడెడ్ బై ఇందాక √12 క్యాలిక్యులేషన్ తీసుకున్నాం కదా 3.46 తీసుకున్నాం. సో 15 వీక్స్ ఉంటే ఎంత రిప్రజెంట్ చేస్తుంది? 4.33 రిప్రజెంట్ చేస్తుంది. 3% అప్ సైడ్కి డౌన్ సైడ్కి పడే ఛాన్స్ ఉంది అని చెప్పి రిప్రజెంట్ చేస్తుంది. ఇన్ కేస్ మనకు విక్స్ అనేది 60 ఉంది. ఓకే. విక్స్ అనేది 60 ఉంది, డివైడెడ్ బై √12 తీసుకుంటే 17% అప్ సైడ్కి లేకపోతే 17% డౌన్ సైడ్కి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇన్ మంత్ అని చెప్పి మీనింగ్. క్లియర్? ఇది కొంచెం క్లియర్ చేసుకోండి. ఓకే. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఓకే. సో ఆప్షన్ బయర్స్కి ఆప్షన్ సెల్లర్స్కి ఏ విధంగా ఉపయోగం విక్స్ అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆప్షన్ బయర్ పర్స్పెక్టివ్ నుండి మాట్లాడదాం. ఓకే. బేసిక్గా ఆప్షన్ బయర్ పర్స్పెక్టివ్ నుండి అయితే మనం మాట్లాడదాం. 1 ఆప్షన్ బయర్స్ ప్రెజెంట్ బై చేసే వాళ్ళు, ఆల్రెడీ బై చేసిన వాళ్ళు. ఓకే. ప్రెజెంట్ బై చేసే వాళ్ళు, ఆల్రెడీ బై చేసిన వాళ్ళు. ఫస్ట్ ఆల్రెడీ బై చేసిన వాళ్ళు, ఓకే, ఏబి ఆల్రెడీ బై చేసిన వాళ్ళు 100 రూపీస్లో ఒక ప్రీమియం బై చేశారు అనుకోండి. ఓకే. ఒక ఆప్షన్ బై చేశారు. మార్కెట్లో విక్స్ అనేది సడన్ గా అప్ సైడ్ మొమెంటం జరిగింది. ఓకే. అప్ సైడ్ కి మొమెంటం జరిగింది అనుకోండి. ఈ విక్ మనం బై చేసిన ప్రీమియం అనేది అప్ సైడ్ కి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. మనం బై చేసిన ప్రీమియం అనేది అప్ సైడ్ కి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా అని చెప్పి మనం ఎక్స్పైరీ డే రోజు చేయకూడదు. ఎక్స్పైరీ డే ముందు రోజు ఇలాగ ఆల్రెడీ బై చేసిన ప్రీమియం వాల్యూస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి విక్స్ ఇంక్రీజ్ అయితే. ఓకే. ప్రెజెంట్ బై చేయాలి అనుకున్న వాళ్ళు, ఓకే, ఇన్ కేస్ మనం 100 రూపీస్లో బై చేసాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆల్రెడీ మనం బై చేస్తున్నాం 100 రూపీస్లో, విక్స్ డౌన్ సైడ్కి వచ్చింది, అప్పుడు ప్రీమియం ఏమవుతుంది? మార్కెట్ ఎక్కడికి మూవ్ అవ్వకపోయినా ఫేవర్గా మూవ్ అయినా కూడా ఈ 100 రూపీస్లో మనం బై చేసింది లాస్లో ఉంటుంది, లేకపోతే లిటిల్ బిట్ ప్రాఫిట్ ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రాఫిట్ ఉండదు. ఓకే. ఎక్స్పెక్ట్ చేసిన ప్రాఫిట్ ఉండదు. సింపుల్గా చెప్తున్నాను, విక్స్ పెరిగింది, ఆప్షన్ ప్రీమియం పెరుగుతుంది. విక్స్ డౌన్కి వచ్చింది అంటే పడింది, ఆప్షన్ ప్రీమియమ్స్ ఫాల్ అవుతాయి. క్లియర్? మనం ఇప్పుడు ప్రెజెంట్ బై చేసిన తర్వాత విక్స్ ఫాల్ అయింది, ఏమవుతుంది? ఆటోమేటిక్గా మనం లాస్లో ఉంటాం. ఓకే. బై చేసిన తర్వాత ప్రీమియం విక్స్ అప్ సైడ్కి వెళ్ళింది, ప్రీమియం పెరుగుతుంది, ప్రాఫిట్లో ఉంటాం. ఓకే. క్లియర్? ఆప్షన్ సెల్లర్స్ అనేవాళ్ళు మెయిన్గా ఒకటి చెప్తున్నాను, విక్స్ అనేది 30 దాటింది అంటే, ఓకే, విక్స్ 50 దాటింది అంటే ఆప్షన్ రైటర్స్ కావచ్చు, ఆప్షన్ ట్రేడర్స్ కావచ్చు, అస్సలు మార్కెట్ని టచ్ చేయకూడదు. ఓకే. మా 30 క్రాస్ చేసింది అంటే అసలు టచ్ చేయకూడదు అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను. ఓకే. జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను. ఎందుకంటే 30 క్రాస్ చేసిన తర్వాత ప్రాఫిట్ చేసే ప్రాబబిలిటీ అనేది పడిపోతుంది. చాలా మందికి ప్రాఫిట్ చేసే ప్రాబబిలిటీ అనేది పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే 30 క్రాస్ చేసింది అంటే డెఫినెట్‌గా మార్కెట్‌లో న్యూస్ ఉంది. రైట్? మార్కెట్‌లో న్యూస్ ఉంది కాబట్టి విక్స్ అయితే చాలా స్ట్రాంగ్‌గా మూవ్ అయింది. 30 క్రాస్ చేసింది. 30 క్రాస్ చేసిన తర్వాత ఇంకెంత పెరుగుతుంది విక్స్ అని చెప్పి మనం సెల్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, 30 నుండి 50కి వెళ్తుంది, 50 నుండి 60కి వెళ్తుంది. ఇందాక మనం చార్ట్‌లో చూసినప్పుడు హై ఎంత టచ్ చేసింది? 87 టచ్ చేసింది. డౌన్ సైడ్‌కి 11.1110 అలా టచ్ చేసింది. రైట్? ఒక్కసారి 30 క్రాస్ చేసింది అంటే ఆప్షన్ రైటర్స్ అనేవాళ్ళు ఎక్కువగా రిస్క్ తీసుకోరు. చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటారు. చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటారు. 30 క్రాస్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే క్యాలెండర్ స్ప్రెడ్స్ యూజ్ చేస్తారు. ఓకే. క్యాలెండర్ స్ప్రెడ్స్ అండ్ వాటి గురించి ప్రతి దాని గురించి మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో మాట్లాడదాం. కాకపోతే ఇక్కడ నేను జస్ట్ ఓవర్‌వ్యూ చెప్తున్నాను. 30 క్రాస్ చేసింది అంటే రెగ్యులర్‌గా చేసేవి చెయ్యరు. క్యాలెండర్ స్ప్రెడ్ యూజ్ చేస్తారు. క్యాలెండర్ స్ప్రెడ్ యూజ్ చేస్తే మనకి చాలా ఉపయోగం. ఓకే. సో అగైన్ విక్స్ డౌన్‌కొచ్చింది. బాగా డౌన్ సైడ్‌కుంది. 10లో ఉంది. ఇది చాలా మంచిదా? ఇక్కడ ఆప్షన్ సెల్లర్స్ ఆప్షన్ రైటింగ్ చేయొచ్చా అంటే ఇక్కడ కూడా చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటారు. ఎందుకంటే మనకి బీపీ హైలో ఉన్న ప్రాబ్లమే, లోలో ఉన్న ప్రాబ్లమే. ఒక రేంజ్‌లో ఉంటేనే
మనకు చాలా మంచిది. రైట్? అదే విధంగా విక్స్ అనేది హైలో ఉన్న ప్రాబ్లమే, లోలో ఉన్న ప్రాబ్లమే. ఓకే. సో, ఒక రేంజ్‌లో ఉంటే, ఒక రేంజ్‌లో ఉంటే మాత్రమే మనకు ఉపయోగం. ఓకే. ఒక రేంజ్‌లో ఉంటే మాత్రమే మనకు ఉపయోగం. 10 దగ్గరుంది. సడెన్‌గా న్యూసొచ్చింది. ఇది అప్ సైడ్‌కి 20, 30 మూవ్ అయింది అనుకోండి. ఇక్కడ అడ్జస్ట్‌మెంట్స్ చేయడానికి మనకు వీలుండదు. ఎందుకంటే మన లాస్ లిమిట్ అనేది క్రాస్ అయిపోయిన తర్వాత మనం అడ్జస్ట్‌మెంట్స్ చేయలేం. ఓకే. ఫుల్ క్వాంటిటీ యాడ్ చేస్తే. సో, విక్స్ లో ఉన్నా కానీ, విక్స్ హై ఉన్నా కానీ ప్రాబ్లమ్. సో, విక్స్ బిలో 30 ఉంటే మనం ట్రేడ్ అట్‌లీస్ట్ చేస్తాం. అబోవ్ 30 ఉంటే స్ట్రాటజీస్ అనేవి పూర్తిగా మారిపోతాయి. అదే విధంగా లో విక్స్‌లో కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. హై విక్స్‌లో కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. ఓకే. నార్మల్ విక్స్‌లో కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తే చాలామంది ఎక్కువగా లాస్ చేస్తున్నారు. ఎందుకంటే ఆప్షన్ ప్రీమియమ్స్ అనేవి చాలా తక్కువున్నాయి. ఆప్షన్ సెల్లర్స్ అయితే రీసెంట్‌గా ప్రతి ఒక్కరు లాస్ ఫేస్ చేశారు. ఈవెన్ నేను కూడా ఆప్షన్ సెల్లింగ్ చేసినప్పుడు ఈ మధ్య చాలా లాస్ ఎక్కువైతే ఫేస్ చేశాను. ఎందుకు ఫేస్ చేశాను అంటే ప్రీమియమ్స్ లేవు. మార్కెట్‌లో మొమెంటమ్ వచ్చినప్పుడు స్టాప్ లాస్ ఏమో చాలా ఫాస్ట్‌గా హిట్ అవుతుంది. ఓకే. ఇవన్నీ క్లియర్‌గా మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి 30 క్రాస్ చేసిన తర్వాత చాలా క్వాంటిటీ తగ్గిస్తాం. అండ్ స్ట్రాటజీస్ డిఫరెంట్ ఉంటాయి. విక్స్ తక్కువ ఉన్నప్పుడు స్ట్రాటజీస్ డిఫరెంట్ ఉంటాయి. అండ్ క్వాంటిటీ కూడా తగ్గిస్తాం. క్లియర్? ఇన్ని పాయింట్స్ విక్స్ గురించి తెలుసుకుంటే చాలు. లేదు మనం ఇంకా తెలుసుకోవాలి అంటే బేసిక్‌గా నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో మనం డిస్కస్ చేద్దాం. ఓవర్ వ్యూ మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేసాం. ఓకే. డీప్‌గా మనం అయితే డిస్కస్ చేయలేదు. ఏ స్ట్రాటజీస్ ఉపయోగించాలి? ఏ స్ట్రాటజీస్‌ని మనం యాడ్ చేసుకోవాలి? ఏ స్ట్రాటజీస్‌ని ఇంప్లిమెంట్ చేస్తే ప్రాఫిట్ ఉంటుంది? ఏ స్ట్రాటజీస్‌ని ఇంప్లిమెంట్ చేస్తే లాస్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేది మొత్తం కూడా మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో డిస్కస్ చేద్దాం. ఓకే. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ. టేక్ కేర్.